అందరికీ నమస్కారం. మనం రోజు ఎక్కడికో ఒక చోటికి వెళ్తూనే ఉంటాం. ఆఫీస్‌కి, స్కూల్‌కి, మన వాళ్ళని కలవడానికి కదా? కానీ ఆ ప్రయాణంలో మనం తీసుకునే ఒక్కో చిన్న నిర్ణయం మన జీవితాన్ని ఎంతలా మార్చేస్తుందో ఎప్పుడైనా ఒక్క క్షణం ఆలోచించామా? ఈరోజు మనం కేవలం ట్రాఫిక్ రూల్స్ గురించి మాట్లాడ్డం లేదు. అంతకంటే ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుతున్నాం. మన భద్రత, మన కుటుంబాల భవిష్యత్తు గురించి. సో, రోడ్డు భద్రత అనే ఈ చాలా ముఖ్యమైన టాపిక్లోకి వెళ్దాం రండి. చూడండి, ఈ మాటల్లో ఎంత నిజముందో. రోడ్డు ప్రమాదాలు అంటే మనకు పేపర్లో కనిపించే నంబర్లు మాత్రమే కాదు. ప్రతి యాక్సిడెంట్ వెనుక, ప్రతి నంబర్ వెనుక ఒక కథ ఉంటుంది, ఒక కుటుంబం ఉంటుంది, వాళ్ల కన్నీళ్లుంటాయి. ఒకే ఒక్క క్షణం, జస్ట్ ఒక్క క్షణం నిర్లక్ష్యం చాలు జీవితాంతం బాధపడటానికి. ఈ నిజాన్ని, ఇది కొంచెం కష్టమే అయినా ఈ చేదు నిజాన్ని మనం ఒప్పుకోవాలి. అదే మనం వెయ్యాల్సిన మొదటి అడుగు. సరే, ఈరోజు మనం ఏం మాట్లాడుకోబోతున్నామో చూద్దాం. ముందుగా ఒక్క క్షణం మన జీవితాన్ని ఎలా మార్చేస్తుందో చూస్తాం. తర్వాత అసలు ఈ యాక్సిడెంట్స్ వెనుక ఉన్న నిర్లక్ష్యమేంటో తెలుసుకుందాం. ఆ తర్వాత సేఫ్టీ కోసం మనమేం చేయాలో చూసి సమాజం పట్ల మన బాధ్యతేంటో గుర్తు చేసుకుందాం. ఫైనల్గా మంచి భవిష్యత్తు మన చేతుల్లోనే ఎలా ఉందో చర్చిద్దాం. ఒక క్షణం మారే జీవితం. అసలు ఇంత దారుణమైన యాక్సిడెంట్స్ ఎందుకు జరుగుతున్నాయి? అంతా మన తలరాత అనుకుని వదిలేయడమేనా? లేక మన చేతుల్లో ఏమైనా ఉందా? ఈ మొదటి సెక్షన్లో ఈ ప్రమాదాల వెనుకున్న అసలు కారణాలేంతో చూద్దాం. చూడండి, చాలా యాక్సిడెంట్స్ అనుకోకుండా జరగవు. వాటి వెనక ఖచ్చితమైన కారణాలుంటాయి. అవేంటంటే, మొదటిది సరైన అవగాహన లేకపోవడం. రెండోది అందరికీ అవుతుందిలే, నాకేం కాదు అనే ఓవర్ కాన్ఫిడెన్స్. ఇంకా ట్రాఫిక్ రూల్స్ అంటే అస్సలు లెక్క చేయకపోవడం. ఇవే మనకు అసలైన శత్రువులు. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇవన్నీ మనుషులు చేసే తప్పులే. అంటే మనం అనుకుంటే వీటిని సరిదిద్దుకోగలం, ప్రమాదాలను ఆపగలం. ఓకే, ప్రమాదాల వెనుక నిర్లక్ష్యం. మనం నిర్లక్ష్యం, కేర్లెస్నెస్ అంటున్నాం కదా. మరి అది రోడ్ల మీద మనకెలా కనిపిస్తుంది? మన ప్రవర్తనలో అదెలా ఒక భాగమైపోయింది? ఇప్పుడు మనం రోజూ చూసే, కొన్నిసార్లు మనమే తెలిసి తెలియక చేసే ఆ డేంజరస్ పనులేంటో ఒక్కసారి చూద్దాం. ఇప్పుడు మనం చూడబోయేది మనకు తెలియనివి ఏమీ కాదు, కానీ మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకోవాల్సిన విషయాలు. ఫస్ట్, హెల్మెట్ లేదా సీట్ బెల్ట్ పెట్టుకోకపోవటం. ఇవి మనల్ని అందంగా చూపించడానికి కాదు కదా, మన ప్రాణాల్ని కాపాడటానికి. అయినా ఎందుకో చాలామంది పట్టించుకోరు. ఇక రెండోది, స్పీడ్. ఆ వేగంలో ఏదో థ్రిల్ ఉంటుందనుకుంటాం, కానీ ఆ థ్రిల్లే మన జీవితాన్ని ఎండ్ చేస్తుందని ఆలోచించాం. మూడోది, డ్రంక్ అండ్ డ్రైవ్. నాలుగోది, డ్రైవింగ్ చేస్తూ ఫోన్ మాట్లాడటం. నిజం చెప్పాలంటే ఇవి తప్పులు కాదు, నేరాలు. ఒక్క నిమిషం ఆలోచిద్దాం. మనల్ని మనమే ఈ ప్రశ్న అడుగుదాం. ఈ తప్పుల్లో కనీసం ఒక్కటైనా ఎప్పుడైనా మనం చేశామా? మనసులో నిజాయితీగా సమాధానం చెప్పుకుందాం. ఆన్సర్ ఏదైనా సరే, మనల్ని మనం ప్రశ్నించుకోవడమే మార్పుకు మొదటి మెట్టు. సరే, ఇప్పటిదాకా మనం ప్రాబ్లం గురించి చూసాం, కానీ ప్రతి సమస్యకు ఓ సొల్యూషన్ ఉంటుంది. ఇప్పుడు ఆ సొల్యూషన్ ఏంటో చూద్దాం. రక్షణకు కీలక సూత్రాలు. భయాన్ని పక్కన పెట్టి మన సేఫ్టీని మన చేతుల్లోకి తీసుకునే టైమొచ్చింది. అపూర్వ సొసైటీ లాంటి సంస్థలిచ్చే అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ద్వారా మనల్ని మనం ఎలా కాపాడుకోవాలో తెలుసుకుందాం. ఇక్కడ మనం చూడబోయేది కేవలం 5 పాయింట్లు కాదు, ఇదొక సేఫ్టీ షీల్డ్ లాంటిది. 1, హెల్మెట్, సీట్ బెల్ట్ ఎంత ముఖ్యమో అర్థం చేసుకోవడం. 2, ట్రాఫిక్ సిగ్నల్స్ని కరెక్ట్గా ఫాలో అవడం. 3, మనతో పాటు ఉండే పిల్లలు, పెద్దవాళ్ల సేఫ్టీ గురించి కూడా ఆలోచించడం. 4, బేసిక్ ఫస్ట్ ఎయిడ్ నేర్చుకోవడం. 5, వీటన్నిటికంటే ముఖ్యంగా రోడ్డు మీద బాధ్యతగా ప్రవర్తించడం. ఇవే మనల్ని మనం కాపాడుకోడానికున్న పద్ధతులు. మనం ఎప్పుడుదాకా మాట్లాడుకున్నదంతా ఈ ఒక్క వాక్యంలో ఉంది. ఒక్క నిమిషం జాగ్రత్త ఒక జీవితాన్ని కాపాడుతుంది. ఆ ఒక్క నిమిషం, హెల్మెట్ పెట్టుకోవడానికి పట్టే ఆ ఒక్క నిమిషం, ఫోన్ పక్కన పెట్టడానికి పట్టే ఆ ఒక్క నిమిషం, స్పీడ్ తగ్గించడానికి పట్టే ఆ ఒక్క నిమిషం, ఆ ఒక్క నిమిషమే ఒక లైఫ్ని సేవ్ చేస్తుంది. దాని విలువని మనం అర్థం చేసుకోవాలి. సరే, మన సామాజిక బాధ్యత. ఇప్పుడు ఒక ప్రశ్న. మనం ఒక్కరం జాగ్రత్తగా ఉంటే సరిపోతుందా? లేదు కదా. ఎందుకంటే మన సేఫ్టీ మన చుట్టూ ఉన్నవాళ్ల డ్రైవింగ్ మీద కూడా ఆధారపడి ఉంటుంది. అందుకే రోడ్డు భద్రత అనేది కేవలం మన పర్సనల్ విషయం కాదు, అది మనందరి బాధ్యత. ఇదొక్క పోలీసుల పనే కాదు, ప్రతి సిటిజన్ డ్యూటీ. బాధ్యతగా ఉండటమంటే ఏంటి? జస్ట్ రూల్స్ ఫాలో అవడమా? కాదు, అంతకంటే చాలా ఎక్కువ. మనం స్టీరింగ్ పట్టుకున్న ప్రతిసారీ మనకోసం ఇంట్లో ఎదురుచూసేవాళ్ల ఉన్నారని గుర్తుపెట్టుకోవాలి.
మనం తీసుకునే ప్రతి డెసిషన్ వాళ్ల భవిష్యత్తుతో లింక్ అయ్యుంటుందని తెలుసుకోవాలి. అదే అసలైన బాధ్యత అంటే. రైట్, మనమిప్పుడు చివరి భాగానికి వచ్చేశాం. మన చేతుల్లోనే భవిష్యత్. ఇప్పటిదాకా మనం నేర్చుకున్నవన్నీ కలిపి ఒక స్ట్రాంగ్ నిర్ణయంతో ముందుకు వెళ్దాం. ఎందుకంటే ఒక సేఫ్ ఫ్యూచర్ని క్రియేట్ చేసుకునే పవర్ మన చేతుల్లోనే ఉంది. ఇక్కడ చూడండి, ఈరోజు మనం తీసుకునే ఒక్క చిన్న జాగ్రత్త రేపు మన ఫ్యామిలీ ముఖంలో కనిపించే సంతోషానికి ఎలా కారణమవుతుందో. ప్రెజెంట్లో మనం చేసే పనికి, ఫ్యూచర్లో మనకు దొరికే ఆనందానికి మధ్యున్న కనెక్షన్ ఇది. చాలా సింపుల్. ఈరోజు జాగ్రత్త, రేపటి ఆనందం. సో ఫైనల్గా ఈ 2 మాటలు మన మైండ్లో బలంగా పెట్టుకుందాం. రోడ్డు భద్రత మన బాధ్యత, ప్రమాద నివారణ మన చేతుల్లోనే ఉంది. ఈ రోజు నుంచి మనం చేసే ప్రతి జర్నీని ఒక సేఫ్ జర్నీగా మార్చుతామని మనకు మనం ఒక మాట ఇచ్చుకుందాం. జాగ్రత్తగా ఉందాం.